హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ. ఈ ఉల్లిపాయ పకోడీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఉల్లిపాయ పకోడీని ఈ చలికాలంలో వేడివేడిగా వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది కదా అండి. మరి ఈ ఉల్లిపాయ పకోడీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఉల్లిపాయ పకోడీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 6 నుంచి 8 వరకు ఉల్లిపాయలని తీసుకోండి. ఉల్లిపాయలు పెద్ద సైజు అయితే ఒక 4 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి పకోడీకి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకుంటేనే మనకి పకోడీలు అనేవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా అన్ని ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి. ఇలా ఈ ఉల్లిపాయల్లో నీరంతా ఇలా వచ్చేంత వరకు ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలకన్నీ ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి 4 కప్పుల వరకు శనగపిండిని వేసుకోండి. ఇలా ఈ చిన్న కప్పుతోటి 4 కప్పుల వరకు శనగపిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా ఈ ఉల్లిపాయల్లో ఈ పిండి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది ఒకసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా కలపండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ విధంగా కలిపేసుకొని ఉంచుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీలు వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పకోడీలు వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకుంటే మనకి పకోడీలు అనేవి పైన కలర్ వస్తాయి, కానీ లోపల అనేది పచ్చిగానే ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పకోడీలు అనేవి మనకి 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ విధంగా అన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక పేపర్లోకి తీసుకోండి. ఈ పకోడీలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. మనకి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్లోకి తీసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా పకోడీలు వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్లోకి తీసుకోండి. ఈ ఉల్లిపాయ పకోడీ అనేది ఈ చలికాలంలో వేడివేడిగా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా అన్ని పకోడీలను కూడా వేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకొని ఒక పేపర్లో కానివ్వండి, అలానే టిష్యూ పేపర్లో అయినా వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ పకోడీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకొని
సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ ఉల్లిపాయ పకోడీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.